సో అంటే మీరంటే ఎలక్షన్ పీస్ఫుల్గా ఎలా నడపగలిగారంటే, అంటే నాకు తెలిసిన ఏంటంటే అసలు తెలుగుదేశం వాళ్ళు నామినేషన్ వేయడానికి రానేటువంటి పరిస్థితుల్లో చాలా చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. అది ఎంపీటీసీ జడ్పీటీసీలో. తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎలక్షన్స్ పార్టీ బేసిస్ మీద జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో ఎటువంటి అలజడులు లేకుండా సాధారణ పరిస్థితుల్లోనే ఓటింగ్ జరిగింది. సో ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అయితే జరుగుతుందని చెప్పి మీరు 100% భావిస్తున్నారు? పూర్తి నమ్మకం ఉంది నాకు. ఎలక్షన్ కమిషన్ మీద పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళ సామర్థ్యం మీద, వాళ్ళ చిత్తశుద్ధి మీద, వాళ్ళ నిబద్ధత మీద. ఎలక్షన్స్ ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా అలా ఎన్నికలు జరుపుతున్న నాకు పూర్తి నమ్మకం ఉంది. మీకైతే నమ్మకం ఉంది సార్. ప్రజల్లో విశ్వాసం కల్పించాలి కదా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఫోరం తరఫు నుంచి అనేక కార్యక్రమాలు పెడుతున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లోని సిచ్యువేషన్ చూస్తే ఒక ప్యానిక్ వాతావరణం మీకు కనిపించట్లేదు? అబ్జర్వ్ చేయలేదా మీరు? ఓటర్స్లో భయాందోళనలు ఉంటున్నాయి కానీ తొలగిపోతున్నాయి. నేను ముందు నుంచి కూడా సిఎఫ్డి నుంచి చెప్తుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైంది. ఓటర్లని తమ మనోభావాలకి ప్రతికూలంగా వాళ్ళని బుకాయించో బెదిరించో వాళ్ళ మనోభావాలకి మనస్సాక్షికి విరుద్ధంగా ఓటు వేసే కార్యక్రమం ఎవరు కూడా చేయలేరు. ఈ నిశ్శబ్ద విప్లవం ప్రజల్లో అంతర్గతంగా అంతర్లీనంగా ఉంది. ప్రజల్లో ఆ స్వేచ్ఛ కోరుకుంటున్నారు. అందుచేత ప్రజాస్వామ్య ఆకాంక్షల్ని ఎవరు కూడా అంత తేలిగ్గా వమ్ము చేయలేరు అని చెప్పేసి నేనైతే విశ్వసిస్తున్నాను. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ధైర్యవంతులు, విచక్షణతో, వివేకంతో, ఎటువంటి భయాందోళనలు లేకుండా వాళ్ళు స్వేచ్ఛగా బయటకు వస్తారు. మీరు కూడా చూస్తారు. ప్రజాస్వామ్యం చివరికి గెలుస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. సార్ ఫైనల్గా ఈవీఎంల మీద మీ కామెంట్ ఏంటి సార్? చాలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కదా వాటి మీద. నాకు ఈవీఎంల మీద ఎటువంటి అవిశ్వాసం కూడా లేదు. ఎందుకంటే నేను ఎలక్షన్ కమిషన్ ఈవీఎంస్ మీద వెలువచ్చిన అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అంటే అనుమానాలు ఉన్నాయండి? నాకు లేవు. ఓకే. చాలామంది ఏమంటారంటే ఈవెన్ అడ్వాన్స్డ్ కంట్రీలో, యుఎస్ లాంటి కంట్రీలోనే అవి వాడలేదు, వాటికి విశ్వసనీయత లేదు. పైగా ఇక్కడ మనకు సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు ఉంది. లాస్ట్ టైం ఎలక్షన్ జరిగిన దాని మీద వీవీప్యాట్ల కన్నా పోలైన ఓట్లకి మ్యాచ్ కాలేదు, దాని మీద కూడా కేసు నడుస్తుంది. ఇలాంటివి ఉన్నప్పుడు అపోహలు అయితే ఉండవా పబ్లిక్లో? దానికి కొన్ని నిర్మాణాత్మక సూచనలు చేశారు. దేవేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు కూడా చేశారు. మీరు ఇప్పుడు ప్రస్తుతం వీవీప్యాట్ ద్వారా అయిన ఓటర్ స్లిప్స్ని లెక్కించే శాతాన్ని బాగా పెంచండి. ఇప్పుడు ఏదో మీరు కొద్దిగా ఎన్నిక చేసిన చోట మాత్రమే చేస్తున్నారు. ఇంకొంచెం విస్తృతం చేయండి. చేసిన తర్వాత ఈ ఓటర్ స్లిప్స్లో ఏదైతే తుది నిర్ణయం ఉంటుందో దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి వారు చేస్తున్న సూచనలు అవి కొంచెం ఆలోచించదగిన సూచనలేమో, విజ్ఞతతో చేసిన సూచనలు అని నేను భావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్స్ కొంతమంది మన షీట్స్ ఓపెన్ చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు లేదా జనసేన వాళ్ళు లేదా ఇతరత్ర వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ మీద అనేది ఒకటి బలంగా వినిపిస్తుంది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఎలక్షన్ టైంలో ఎవరైతే చురుగ్గా ఉంటారో వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా విపక్షాలను కట్టడి చేస్తున్నారు అనేది ఒకటి. ఎలా చేస్తారు? ఇప్పుడు నేర చరిత్ర ఉన్న అభ్యర్థులే ఉన్నారు. అవును. ఒక అభ్యర్థికి, నేరం చేసిన అభ్యర్థికి శిక్ష పడేంత వరకు అతనికి నేర చరిత్ర ఉంది, ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. అట్లాంటి వాళ్ళే వాళ్ళని నిరోధించలేకుండా వాళ్ళందరినీ అభ్యర్థులుగా ఉన్నప్పుడు కేవలం ఒక చిన్న రౌడీ షీట్ ఉన్న నేపథ్యంలో ఒక వ్యక్తి పోలింగ్ ప్రక్రియలో పోలింగ్ సిబ్బందిగా కూర్చోకూడదు అంటానికి ఎటువంటి నిబంధనలు లేవు. ఏజెంట్గా కూర్చోడానికి లేదు. ఇవన్నీ బెదిరింపు చర్యలే. ఇవి బెదిరింపు చర్యలు తప్పితే ఇవేమి కాదు. ఇది కేవలం ఆ కింద స్థాయిలో ఉండే కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయటం కోసం చేసే ప్రయత్నాలు. ఇవి చెల్లుబడి కావు, ఇవేవి అడ్డంకి కావు. వీళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ రాజకీయ కార్యక్రమాల్లో కూర్చోవచ్చు. వాళ్ళ రాజకీయ పార్టీలు కనుక వారి కనుక నియామకాలు కనుక ఇచ్చినట్టయితే వాళ్ళు పోలింగ్ దాంట్లో ఏజెంట్స్గా కూడా కూర్చొని పనిచేయచ్చు. కానీ అట్ ద సేమ్ టైం పోలీస్ బైండ్ ఓవర్ చేసి ఉంటారు కదా. బైండ్ ఓవర్ ఎందుకు చేశారు? అది మామూలు పరిస్థితుల్లో ఎలక్షన్ రోజు వెళ్ళకూడదు, ఎలక్షన్ రోజు ఎన్నికల్లో వెళ్ళకూడదు అని బైండ్ ఓవర్ చేయటం కాదు కదా. ఎలక్షన్ బిఫోర్ డే బైండ్ ఓవర్ చేస్తారు కదా సార్. అక్కడ ఉండేటువంటి లౌడీ షీటర్స్ అందరిని బైండ్ ఓవర్ చేసి బైండ్ ఓవర్ చేస్తే మీరు సత్ప్రవర్తనతో ఉండాలి అనే దానికి బైండ్ ఓవరు. గ్రామం వదిలి వెళ్ళకూడదు అనేది బైండ్ ఓవరు. అంతవరకే పనిచేస్తుంది. ఎన్నికల్లో పాల్గొనడం అనేది ప్రాథమిక హక్కు.
ఆ ప్రాథమిక హక్కుని ఈ బైండ్ ఓవర్ కేసులు ఏవి కూడా దీన్ని అడ్డుకోలేవు. ఓకే. సో చాలామంది కొంత భయపడుతున్న సిచ్యువేషన్ నేను కూడా ప్రత్యక్షంగా చూశాను ఆంధ్రప్రదేశ్లో. గతంలో ఒకసారి ఎన్నికలు మీరు చాలా చూశారు కదా మీ ప్రయాణంలో. ఈసారి జరగబోయే ఎన్నిక అయితే ఖచ్చితంగా ఒక డిఫరెంట్ అనుకుంటున్నారా? ఖచ్చితంగా ప్రతి ఎన్నిక డిఫరెంటే, ఈ ఎన్నికలు కూడా డిఫరెంటే. ఇవి రాష్ట్ర భవిష్యత్తును 5 ఏళ్ల పాటు నిర్దేశిస్తాయి కాబట్టి ఇది కూడా ప్రత్యేకమైన ఎన్నికలే. అనేక సవాళ్లతో కూడిన సందర్భం ఇది. అయితే ఈ సవాళ్ళని వ్యవస్థ అధిగమించి ప్రజాస్వామ్యయుతంగా, హింసకి అతీతంగా, స్వేచ్ఛగా, స్వచ్ఛంగా ఎన్నికలు జరుగుతుందని పూర్తి విశ్వాసం, నమ్మకం నాకుంది. సార్ ఫైనల్గా ఓటర్ లిస్ట్ వచ్చింది, దీంట్లో ఏమి మార్పులు ఉండే అవకాశం లేదా రేపు ఎలక్షన్ నాటికి, అంటే పోలింగ్ రోజు నాటికి? ఈ ముసాయిదా ఎన్నికల నామినేషన్ అయ్యే రోజున ముసాయిదా ప్రతి అని ఇంకొకటి రిలీజ్ చేస్తారు. ఆ ముసాయిదా ప్రతిలో కొద్దిపాటి చేరికలు, తీసివేతలు ఉండే అవకాశం అయితే ఉంది. అది ఫైనల్ ఎలక్షన్. అప్పటి వరకు మార్పులు చేర్పులకి అవకాశం ఉంటుంది సహేతుకమైన అయితే. అంటే ఎప్పుడు సార్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు? నోటిఫికేషన్ కాదు, ఎలక్షన్ నామినేషన్ వేసేంత వరకు. అంటే నామినేషన్ చివరి డేట్ వరకు మార్పులు చేర్పులు అవకాశం ఆ రోజు వరకు. సో అప్పుడు బల్క్గా ఇంతకు ముందులాగా బల్క్గా కొన్ని మిస్యూజ్ అయినాయి కదా, అలాంటి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు. ఇప్పుడు తుది జాబితా విడుదలైన తర్వాత పెద్ద ఎత్తున మ్యానిపులేట్ చేసి మార్పులు చేర్పులు జరగడానికి ఏమాత్రం అవకాశం లేదు. చిన్న స్వల్ప మార్పులు చేర్పులు ఉంటాయండి. కొత్త చేర్పులు ఉంటాయి. 18 ఏళ్ళకి మించిన వాళ్ళందరినీ ఓటర్స్గా తీర్చుకోవాలి. అంచేత 18 ఏళ్ళ వయసు నిండిన వాళ్ళు నేను ఓటర్గా నమోదు కాలేదు, నాకు ఓటు కావాలి అంటే అప్పుడు వాళ్ళ కోసమే ఇది నిర్దేశించాం. అందుకనే నామినేషన్ వరకు కొత్త ఓట్లను చేర్చుకుంటున్నాం. ముఖ్యంగా 18 ఏళ్ల వయసు నిండిన వాళ్ళ సౌలభ్యం కోసమే ఈ ఏర్పాటు చేయడం జరిగింది. సార్ రీసెంట్గా వస్తున్నటువంటిది డేటా చోరీ చేస్తున్నారు పౌరులది అని అంటున్నారు. దాన్ని తీసుకొని ఏం చేస్తారు సార్? ఓటర్ల మీద ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేస్తారు? దీన్ని ఓటర్ ప్రొఫైలింగ్ అంటారు. ఈ ఓటర్ ప్రొఫైలింగ్లో భాగంగా వాళ్ళు ఏం జరగబోతుందంటే ఓటర్స్ని తీసుకోవటం, వాళ్ళకి ఏవే బెనిఫిట్స్ వస్తున్నాయి అనేది మ్యాప్ చేసుకోవటం, వాళ్ళల్లో తమ వర్గీయులు ఎవరు, వర్గీయులు కాని వాళ్ళు ఎవరు అనేది కొంత వివక్ష చూపించటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఓటర్ ప్రొఫైలింగ్లో జరుగుతుంటాయి. అందుచేత ఓటర్ ప్రొఫైలింగ్కి ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ ఓటర్ ప్రొఫైలింగ్ని నిరోధించకపోతే ప్రజాస్వామ్యానికి ఇది ఒక పెద్ద ప్రమాదం అవుతుంది. కాబట్టి ఓటర్ ప్రొఫైలింగ్కి దోహదం చేసే ప్రతి ఒక్క చర్యని కూడా అరికట్టాలి అనే భావన ఎలక్షన్ కమిషన్. సో ఆ ప్రొఫైలింగ్ చేసిన తర్వాత అతని మీద ఉన్న ప్రెషర్ చేయటం, లేదంటే ఓటు వెయ్యాలి తమకే అనే బెదిరింపులు అలా ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి? మరి వాలంటీర్ వ్యవస్థ అది అలాగే పనిచేస్తుందని కదా ఇప్పుడు ఆరోపణలు. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి సంబంధించిన అన్ని బెనిఫిట్స్ను మ్యాప్ చేసి నీకు ఈ బెనిఫిట్ వస్తుంది, ఈ బెనిఫిట్ వస్తుంది, ఈ బెనిఫిట్ వస్తుంది అని వాళ్ళని ప్రత్యక్షంగా ప్రభావితం చేసేలాగా వీళ్ళ ప్రవర్తన ఉండబోతుంది ఎలక్షన్ నేపథ్యంలో వాలంటీర్స్ని పూర్తిగా కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి వాళ్ళ మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా, వాళ్ళ మొబైల్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళ దాంట్లోనే ఉంది కదా. ఈ మొబైల్స్ కూడా గతంలో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు మేరకు అధికారుల అజమాయిషీలో ఉండి వీళ్ళు ఆ ఫోన్లు ఉపయోగించుకోవాలి అని ఉంది. కానీ వాళ్ళు ఓన్గా ఆపరేట్ చేస్తున్నారు ఆ డేటాని మళ్ళీ షిఫ్ట్ చేసుకోవచ్చు కదా ఇంకొక మొబైల్కి. ఈ మొబైల్ సరెండర్ చేస్తారు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు, కానీ వాళ్ళు ప్యారలల్గా ఇంకొక మొబైల్లోకి దాన్ని షిఫ్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయిగా. అది ఆ సందర్భాన్ని బట్టి, స్థానిక పరిస్థితులను బట్టి అధికారులు స్పందించాలి. సో ఇలాంటి మ్యానిపులేషన్స్ అయితే ఉండే అవకాశం ఉందంటారు. మాకంటే ఎక్కువ మీకే తెలుసు. సరే, ఇన్ని అడ్డిల్స్ మధ్య ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడు లేని విధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందని మీరైతే విశ్వసిస్తున్నారు. ప్రజలకి ఆ విశ్వాసం కల్పించడానికి మీరు జిల్లాల వైరు మీటింగ్లైనా ఇంకేమన్నా అవేర్నెస్ క్యాంపులు చేస్తారా? ప్రజా చైతన్యం ఒకటే మనం కోరుకునేది, ప్రజా చైతన్యం కోసమే మనం చేస్తున్నాం. ఒక్కసారి ప్రజా చైతన్యం వచ్చిన తర్వాత ఆ ప్రజా చైతన్యాన్ని అడ్డుకునే దానికి ఏ నిరంకుశ శక్తి, ఏ దుష్ట శక్తి కూడా వాటిని అడ్డుకోలేదు.
అది చరిత్ర నేర్పిన పాఠాలు, దాన్ని మనం విస్మరించకూడదు. చరిత్రను విస్మరించిన వాళ్ళు దానికి తగిన ప్రతిఫలం కూడా చెల్లించుకుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజా చైతన్యం ఎలా ఉంటుందో చూద్దాం. ప్రజలు బాగా చైతన్యం అయితే తప్ప అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే అవకాశం లేదనేది మా అబ్జర్వేషను. సో మీకైతే విశ్వాసం ఉంది, మీ విశ్వాసం నెరవేరాలని కోరుకుందాం. అందరూ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ సిఎస్ రావు. థ్యాంక్ యూ.